10 నిమిషాలలో సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఏంటి 10 నిమిషాలలో సాంబార్ రెడీనా? జోక్ చేస్తున్నా అనుకుంటున్నారు? లేదండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 కప్ కందిపప్పు, పావు కప్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, పావు టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోకి 10 ఎండుమిర్చి, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, కరివేపాకు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ అయితే ఆపేయాలి. చల్లారాక మిక్సీ జార్లోకి పప్పు దినుసులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మిర్చి కూడా వేసుకోవాలి. ఉప్పు, పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఇదేనండి ఇన్స్టెంట్ సాంబార్ ప్రీమిక్స్. ఈ పౌడర్ ఉంటే చాలు 10 నిమిషాలు సాంబార్ అయితే అయిపోతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఈ ఇన్స్టెంట్ సాంబార్ ప్రీమిక్స్ 4 టేబుల్ స్పూన్స్ వేసుకొని తగిన వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.